ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ లలిత అమ్మవారి ఉపాసకులు పసుమర్తి వెంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా కావచ్చు, అమ్మవారికి సంబంధించి కావచ్చు, మనకి ఎన్నెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం. సాధారణంగా అమ్మవారిని మంత్రస్వరూపిణి అంటూ ఉంటారు. మంత్రాలన్నీ అమ్మవారి ఆధీనంలో ఉంటుంటాయి అని అంటూ ఉంటారు. నిజంగా మంత్రాలన్నీ అమ్మవారి ఆధీనంలోనే ఉంటాయా? అంటే అమ్మవారికి వర్తించినవేనా, ఇతర దేవతలకి కూడా, దేవాది దేవతలకు కూడా వర్తిస్తాయా? అసలు మంత్రం అంటే ఏంటి, దాని గురించి వివరణ. సర్వమంత్రస్వరూపిణి, సర్వయంత్రస్వరూపిణి, సర్వదేవత సర్వతంత్రస్వరూపిణి అమ్మవారు. సర్వమంత్రాత్మిక, సర్వయంత్రాత్మిక, సర్వతంత్రాత్మిక అని కూడా మనం అనుకోవచ్చు. మన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా మంత్రమే. మాటే మంత్రం అని ఒక కవి రాశాడు. ఆయన మహాకవి. ఆ మహాకవి కనుకనే ఆయన మంత్రం సర్వం మాటే మంత్రం అని చెప్పగలిచాడు. మాటే మంత్రం ఏంటంటే ప్రతి అక్షరం ఒక్కొక్క మంత్రం. ఎలాగంటే ఆ నుంచి క్ష వరకు సంస్కృత అక్షరాలు 51. ఈ 51 అక్షరాలకి ఒక్కొక్క దేవత ఉన్నారు. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవత ఉన్నారు. ఆ అంటే అమృత, ఆకర్షణి, ఇంద్రాణి, ఈశాని, హంసవతి, క్షమావతి, ఇలాగా ప్రతి అక్షరానికి కూడా ఒక్కొక్క దేవత ఉన్నారు. అయితే మరి అమ్మవారిని సర్వమంత్ర స్వరూపిణి ఎందుకు అన్నారు అంటే, మన శరీరంలో విశుద్ధి చక్రము, అనాహత చక్రము, మణిపూర చక్రము, స్వాదిష్టాన చక్రము, ఆజ్ఞా చక్రము, ఈ షట్చక్రాల్లోనూ 6 పద్మాల్లో అమ్మవారి మధ్యన ఉంటే, ఈ 51 మంది కూడా, అంటే 51 మంది 50 మంది లెక్కేసుకోవాలి. ఎందుకంటే లాలు ఒకే అక్షరం తీసుకుంటే ఈ 50 మంది కూడా ఒక్కొక్క దాంట్లో 16 విశుద్ధి చక్రాలు 16 మంది, అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి అన్న విశుద్ధి చక్రంలో, విశుద్ధి చక్రం ఆరక్తవర్ణ త్రిలోచన కట్వ అంగాది ప్రహరణ అని చెప్పి అంటూ అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి అన్నాం. అమ్మవారి చుట్టూ 16 మంది దేవతలు ఉన్నారు. ఆ నుంచి ఆహా వరకు ఉన్న పేర్లతోటి ఆ అనే అక్షరం వాళ్ళ పేరుకు ముందు వస్తుంది. అమృత, ఆకర్షణి, ఇంద్రాణి, ఈశాని, ఉషకేసి, ఊర్ధ్వ, బుద్ధిత, రుద్ధిత, రుకార, ఇలాగా 16 పేర్లు. ఈ 16 పేర్లతో ఉన్నవాళ్ళు విశుద్ధి చక్రంలో అమ్మవారి మధ్యన కూర్చుంటే చుట్టూ కూర్చున్నారు ఆ 16 దళాల్లో. అలాగా ఈ 6 దళాలు, 6 షట్చక్రాల్లో 50 దళాలు ఉన్నాయి. 50 దళాలు 50 మంది దేవతలు ఉన్నారు. లాళాలకి ఒకటే అక్షరం కింద మనం భావించాలన్నమాట. కనుక ఈ దేవతలు చుట్టూ కూర్చున్నారు కనుక ఈ ప్రతి అక్షరం మన మంత్ర స్వరూపం అనుకున్నాం కనుక అమ్మవారు సర్వమంత్ర స్వరూపిణి. అది మాత్రమే అక్షరాలు కదా, అందుకని మాతృకావర్ణ రూపిణి అని కూడా అమ్మవారు అన్నాం. మనం లేదు, వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు. అవును. ఆ రకంగా ప్రతి అక్షరం ఒక మంత్రం అయితే, ఈ మంత్రంలో ఒక్కొక్క బీజాక్షరానికి ఒక్కొక్క రకమైన భావన ఉంది. భావన ఒక్కొక్క దేవత ఉన్నారు కనుక హ్రీం అంటే సాక్షాత్తు భువనేశ్వరి, ఐం అంటే సరస్వతి, శ్రీం అంటే లక్ష్మీదేవి. ఇలాగా కొన్ని బీజాక్షరాలకి కనుక ఈ అక్షరాలు ఏంటంటే, ఈ మంత్రం అనేది ఏంటంటే ఒక దేవత యొక్క సూక్ష్మ స్వరూపం. అందుకే అమ్మవారిని మూల మంత్రాత్మిక, మూల కూటత్రయ కళేబుర ఉన్నాం. ఎలాగా ఈ ముఖాన్ని పద్మంతో అమ్మవారి ముఖాన్ని శ్రీమద్ వాగ్భవ కోటైక స్వరూప ముఖ పంకజ. అమ్మవారి ఈ ముఖం ఎలా ఉందిట, వాగ్భవ కూటం. ఇందులోంచే తెలివితేటలన్నీ ఇక్కడ, మెదడు ఇక్కడే ఉంది కదా, ఈ తెలివితేటలన్నీ ఇందులో ఉంటాయి. సరస్వతి స్వరూపం అంటే శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాద కటిపర్యంత మధ్య కూట స్వరూపిణి శక్తి కూటైకతాపన్న కక్షతో భాగదాన్య పంచదశి మంత్రాల యొక్క 15 అక్షరాలు కూడా అమ్మవారి యొక్క సూక్ష్మ స్వరూపం పంచదశి
పంచదశి మంత్రం. అలాగా ఈ ప్రతి మంత్రానికి కూడా కొన్ని బీజాక్షరాలు ఉంటాయి. మనం ఏమిటి మంత్రానికి ముఖ్యంగా చెప్పాలంటే షడంగములు 6 అంగములు ఉన్నాయి. అమ్మవారు కూడా షడంగ దేవత. అదేమిటి ఖడ్గమాలలో ఏమంటున్నాం? హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి అంటుంటాం ఖడ్గమాలు చేసేటప్పుడు. హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి అని అమ్మవారిని మన మన షడంగాల్లోనూ మనం అక్కడ ప్రతిష్ఠించుకొని మనం పారాయణ చేస్తున్నాం. అలాగే ఈ మంత్రానికి షడంగములు. ఈ మంత్రానికి ఉన్న షడంగాలు ఏమిటి? ఒకటి బీజం, ఒకటి ఏంటంటే బీజం, ఇంకోటి ఏంటంటే శక్తి, తర్వాత ఇంకోటి ఏంటి కీలకం. ఓకే. ఈ 3 కాకుండా దానికి ముందే ఉన్నాయంటే మంత్రం యొక్క దేవత. ముందు ఏ ఛందస్సుది, ఆ మంత్రం ఏ ఛందస్సులో ఉంది, ఆ మంత్రానికి ఋషి ఎవరు, ఆ మంత్రానికి దేవత ఎవరు, అవి 3 అంగాలు. మంత్రం యొక్క ఋషి, ఛందస్సు, దేవత. తర్వాత బీజము, శక్తి, కీలకము 3. ఇవి షడంగములు. ముందేమనుకున్నాం? ఋషి చెప్పాం. తర్వాత అది ఏ ఛందస్సు, సంస్కృత ఛందస్సు, సంస్కృత ఛందస్సు ఏ ఛందస్సు, తర్వాత ఏ దేవత. అశ్వశ్రీ శుద్ధశక్తి బాల మహామంత్రస్య అంటున్నాం మనం కదా. అమ్మవారి యొక్క ఖడ్గమాలలో మనం ఆ రకంగా చెప్పుకుంటూ వస్తాం. అందులో చెప్పేటప్పుడు ఏం చేస్తాం? అది ఏ ఛందస్సుకు వచ్చింది. అస్యశ్రీ లలితా సహస్రనామ స్తోత్రమాల మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవత ఋష అనుష్టప్ ఛంద అంటాం. అక్కడ ఆయన బీజం క్లీ శక్తి సౌ కీలకం అంటాం. అక్కడ కూడా అంతే. ప్రతి మంత్రానికి షడంగములు ఈ రకంగా వచ్చాయి. ఇవి అయిపోయి కదా, ఇంకా 3 ఉన్నాయి. ఒకటి ఏంటి బీజం, ఇంకోటి ఏంటి కీలకం, శక్తి, తర్వాత కీలకం. బీజం ఏంటి? మంత్రానికి మూలమైన శక్తిని, చైతన్యాన్ని, మంత్రానికి మూలమైన శక్తిని, చైతన్యాన్ని ఈ అనుష్ఠాతకి కలగజేస్తుంది. ఎప్పుడైతే న్యాసం చేసేటప్పుడు ఇది చదివేమో వెంటనే ఖచ్చితంగా ఆ శక్తి చైతన్యం అనుష్ఠాతలో ఉంటుంది. తర్వాత శక్తి, ఉపాసకుడికి ఏ దైవంతో అనుసంధానించారో ఆ దైవంతో ఉన్న ఆ శక్తి కూడా, ఆ శక్తిని శక్తి ఆయన బీజంక్లీ శక్తి అని చెప్పన్నాం కదా, ఆ శక్తి వస్తుంది. కీలకం, కీలకం కీలకం అంటే ఏంటి? తాళం. ఎలాగా? ముందు మంత్రం ప్రారంభించేటప్పుడు ఏం చేస్తామంటే ఇది దిగ్బంధ అంటాం. అంటే ఏం చేసాం మనం? ఇవన్నీ ప్రతిష్ఠించి దిక్కులని బంధించి ఆ శక్తిని మనలో ఉంచుకుని మనం మంత్రాన్ని అనుష్ఠానిస్తాం. అంతా అయిపోయింది. దీక్విమోక తాళం తీసేస్తాం. అక్కడ తాళం వేసేస్తాం. అక్కడ తాళం వేసేస్తాం, తాళం తీస్తాం, ఇక్కడ తాళం వేస్తాం. కీలకము అంటే తాళం. అందులో దాని యొక్క మంత్రశక్తి యొక్క ఈ రకంగా మంత్రం షడంగముడు. అమ్మవారు షడంగ దేవత. ఇది అందుకని ఈ పేరు వచ్చింది షడంగ దేవత అని చెప్పి. అంటే అమ్మవారి యొక్క దీన్ని బట్టి మొత్తం ఈ వసిన్యాది వాగ్దేవత రాసిన వాళ్ళు ఎవరు? వసిన్యాది వాగ్దేవతలు. వాళ్ళు ఎవరు? అమ్మవారిలోని కిరణాలు. అమ్మవారు 360 కిరణాల స్వరూపిణి. అందులో ఈ కిరణాలన్నీ కూడా అమ్మవారి పాదాల నుంచి మనకి అందరికీ పాదాల ద్వారా మనకి వస్తూ ఉంటాయి. 360 కిరణాల్లో 8 కిరణాలు మనం చెప్పాలంటే 7వ ఆవరణ సర్వరోగ హరచక్రము అని మనకి ఖడ్గమాల్లో 7వ ఆవరణలో వీళ్ళు ఉంటారు. ఈ 7వ ఆవరణలో ఉంటారు కనుక ఈ వసిని కామేశ్వరి మోదిని విమల అరుణ జైని సర్వేశ్వరి కౌళిని అని చెప్పి 7వ ఆవరణలో ఉంది. 7వ ఆవరణలో 8 మంది దేవతలు ఉంటారు. వీళ్ళు ఈ మంత్ర అమ్మవారి యొక్క అక్కడ మనం వాళ్ళని స్మరిస్తాం. దీని గురించి మళ్ళీ తర్వాత ఇంకో టాపిక్లో చెప్తారు. తప్పకుండా. నమస్తే అండి, ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.